ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరితో మాట్లాడుతున్నాను. సో కెనడాలో ట్రక్ డ్రైవర్గా సెటిల్ అవ్వాలంటే ఎలా సెటిల్ అవ్వాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇక్కడ ట్రక్ డ్రైవర్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, రిక్వైర్మెంట్స్, ఎలిజిబిలిటీ, ఇవన్నీ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు రాధా, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. అందరికీ తెలిసిందే, కెనడాలో ట్రక్ డ్రైవర్కి చాలా డిమాండ్ ఉందండి. అండ్ మన ఇండియన్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ట్రక్ డ్రైవర్స్గా సెటిల్ అయ్యారు. సో ఇండియన్స్ అని మనం మాట్లాడుకుంటే మోస్ట్లీ మనకి ఇక్కడ పంజాబీస్ ట్రక్ డ్రైవర్స్గా వచ్చి అండ్ ఇప్పుడు ట్రక్ కంపెనీస్ని కూడా రన్ చేస్తున్నారు. సో ట్రైనింగ్ ఇస్తారు కొత్త డ్రైవర్స్కి, కొత్తగా వచ్చిన డ్రైవర్స్కి, అండ్ ఇండియా నుంచి హైర్ చేసుకుంటారు డ్రైవర్స్ని. సో వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్లో ఉన్నారు. సో బ్రాంప్టన్ అనేది పంజాబీస్ స్పెషల్లీ అక్కడ ఉంటారు బ్రాంప్టన్లో. అండ్ వీళ్ళ ట్రక్ కంపెనీస్ అన్నీ కూడా చాలా వరకు బ్రాంప్టన్, మిస్సాగాలో ఉన్నాయి. సో దీనికంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనకి ఇండియా నుంచి ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ రాదు. సో ఒక ప్రాపర్ ట్రైనింగ్ మీరు ఇక్కడికి వచ్చి ఫిజికల్గా కెనడా వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడతాను. సో వీటికన్నా ముందు ఫస్ట్ అసలు ట్రక్ డ్రైవర్గా ఎందుకు వస్తారు, ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి అని అనుకుంటే, మనకి ట్రక్ డ్రైవర్గా కొంచెం పే చాలా బాగుంటుందండి. సో $22 మినిమం ఆన్ అన్ యావరేజ్ మనకి పర్ అవర్ పేమెంట్ ఉంటుంది. అంటే లైక్ క్లోజ్ టు 40,000, 40,000 to 45,000 పర్ యానం మనకి శాలరీ ఉంటుంది ఇక్కడ. సో అంటే ఈ స్కేల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, యూజువలీ కెనడాకి బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు బాగా రాగలుగుతారు. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ లాంటి ప్రోగ్రామ్స్కి, పిఎన్పి ప్రోగ్రామ్స్కి ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు యూజువలీ అప్లై చేస్తారు. కానీ 12th వరకు చదువుకుని ఎక్కువ చదువుకోకుండా అండ్ ఐఎల్టీఎస్ స్కోర్ కూడా ఎక్కువ లేని వాళ్ళకి కెనడా రావాలంటే ట్రక్ డ్రైవర్ అనేది బెస్ట్ ఆప్షన్. సో చాలామంది ఎలా అప్లై చేయాలో తెలియక ఆర్ ప్రాపర్ పాత్ తెలియక ఆగిపోయి ఉన్నారు అండ్ నాకు కూడా కామెంట్ చేస్తున్నారు. సో అందుకనే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అండ్ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఫస్ట్లీ మీరు కెనడాలో ఒక రిటర్న్ టెస్ట్ ఇవ్వాలి. అండ్ రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత మీరు రోడ్ టెస్ట్ ఇవ్వాలి. సో ఇవి రెండు అయిన తర్వాత మీకు లైసెన్స్ వస్తుంది. సో ఇవి కూడా మీరు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నాకే ఇవ్వాలి. మ్యాండేటరీ ట్రైనింగ్ ఉంటుందండి వాళ్ళకి, ట్రైనింగ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంట్రీస్, మేబీ మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ట్రక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఆర్ గల్ఫ్ కంట్రీస్లో ఉండొచ్చు. బట్ కెనడాకి వచ్చేసరికి ఇక్కడ రూల్స్ అన్నీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. సో అందుకనే ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే, ట్రక్ డ్రైవర్గా మీరు ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా ట్రైనింగ్ తీసుకోవాలి ఇక్కడ అని చెప్తారు. సో ట్రైనింగ్ అని అంటే మళ్ళీ ట్రైనింగ్ వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. సో కొన్ని స్కూల్స్లో ఏంటంటే, ట్రైనింగ్ స్కూల్స్లో ఫీజు ఎక్కువ ఉంటుంది, బట్ దెన్ ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు మీకు. లైక్ ప్రాపర్ ట్రక్ డ్రైవర్స్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తారు. అండ్ కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ ఫీజు తక్కువ ఉంటుంది, డ్యూరేషన్ తక్కువ ఉంటుంది, బట్ దెన్ వెన్ యూ సీ అండ్ గో ఫర్ ద ట్రైనింగ్ అది అంత ఖాస్గా ఉండదు. ఐ మీన్ లైక్ ఇట్స్ జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ట్రైనింగ్ తీసుకున్నాము అని నేమ్ సేక్కి. సో నేను ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో ఈ ట్రైనింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి కూడా మీకు మినిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అవన్నీ మీరు రీచ్ అయితేనే ట్రైనింగ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అట్లీస్ట్ మీకు 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. 18 and above ఉంటేనే మనకి ఎలిజిబిలిటీ ఫస్ట్ పాయింట్ అది. అండ్ సెకండ్లీ మినిమం 12th పాస్ అయి ఉండాలి. అండ్ ఐఎల్టీఎస్ స్కోర్ వచ్చి మీకు 5 band ఉండాలి. సో ఐ థింక్ ఐఎల్టీఎస్ అనేది 5 band ఇస్ లైక్ ఓకే. చాలా పిఆర్ ప్రోగ్రామ్స్, పిఎన్పి ప్రోగ్రామ్స్కి హై లెవెల్ ఐఎల్టీఎస్ స్కోర్ అడుగుతారు, బట్ ట్రక్ డ్రైవింగ్కి 5 is fine. సో ఐ థింక్ దట్స్ వెరీ గుడ్ పాయింట్ మీకు ట్రక్ డ్రైవర్స్గా రావాలనుకుంటే. అండ్ ఆఫ్టర్ దీస్ యూ హ్యావ్ టు అండర్గో సమ్ మెడికల్ టెస్ట్. ఎందుకంటే లాంగ్ అవర్స్ మీరు ఇలాగా ట్రక్ డ్రైవింగ్ బిజినెస్ లాంటి ప్రొఫైల్లో ఉన్నప్పుడు మీకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. సో మెడికల్ టెస్ట్లు అన్నీ మీరు క్లియర్ చేయాలి. అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు మీకు. సో ఇవన్నీ కూడా వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. పీసీసీ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ మీకు ఒకవేళ ప్రీవియస్ డ్రైవింగ్ హిస్టరీ ఉంటే, మీకు క్లీన్ డ్రైవింగ్ హిస్టరీ ఉండాలి. అంటే వితౌట్ ఎనీ యాక్సిడెంట్స్ మీకు ఉంటేనే
మీరు ఈ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయితేనే మీరు ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వగలుగుతారు. సో ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం అంటే మళ్ళీ నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఇక్కడ. సో చాలామంది ఏమంటారంటే ట్రైనింగ్ సెంటర్స్ మీరు ఇక్కడ విజిటింగ్ వీసా మీద వచ్చి ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి యూజువలీ మనకి 3 to 6 వీక్స్ వరకు ట్రైనింగ్ ఉంటుంది. సో విజిటింగ్ వీసా మీద వచ్చి మీరు ట్రైనింగ్ చూసుకుని దాని తర్వాత ఇండియా వెళ్ళిపోవచ్చు అని అంటారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ థింక్ యూ కెన్ కమ్ ఇన్ అ విజిటింగ్ వీసా. ఎందుకంటే మనకి యూజువలీ కెనడాలో ఒక ట్రైనింగ్కి వెళ్ళాలన్న ఏ కైండ్ ఆఫ్ ఏం పని చేయాలన్నా సరే ఫస్ట్ మీ లీగల్ స్టేటస్ అడుగుతారు. సో మీ సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ అడుగుతారు. సో వీటన్నిటికీ మీరు విజిటింగ్ వీసా మీద వస్తే మీకు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ అ గుడ్ ఐడియా యాక్చువల్లీ. నాకు తెలీదు అలా కూడా చేయొచ్చేమో, బట్ ఐ డోంట్ నో. బట్ ది సేఫెస్ట్ మోడ్ ఏంటంటే నేను ఫర్దర్గా చెప్తాను. సో ఇవన్నీ కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఈ ట్రైనింగ్ అంతా? డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వడానికి, రోడ్ టెస్ట్ ఇవ్వడానికి. సో వీటన్నిటికీ అప్పుడు మీరు ఆ టెస్ట్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు లైసెన్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ దగ్గరికి వస్తే మనకి యూజువలీ ట్రక్ డ్రైవర్స్గా ఆపర్చునిటీ రావాలంటే రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పిఎన్పి ప్రోగ్రామ్ ద్వారా. సో మీకు సస్కాచువన్ పిఎన్పి ప్రోగ్రామ్ ఆర్ ఏఐపిపి ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్లో ట్రక్ డ్రైవర్స్కి ఓపెనింగ్స్ ఉంటాయి, జాబ్ ఆఫర్ వాళ్ళు ఇస్తారు. అండ్ మీకు జాబ్ ఆఫర్ ఉంటే మీరు కెనడా రాగలుగుతారు. అండ్ పిఎన్పి కాకపోతే మీరు వర్క్ పర్మిట్లో, సో టెంపరీ ఫారెన్ వర్క్ పర్మిట్ ద్వారా కూడా ఇక్కడికి రావచ్చు. కానీ ఈ రెండింటికి కూడా మీకు జాబ్ ఆఫర్ చేతిలో ఉండాలి. అండ్ జాబ్ ఆఫర్ మీకు రావాలంటే ఫస్ట్ మీకు ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ లైసెన్స్ కావాలంటే మీరు కెనడాలో ఫిజికల్గా ట్రైనింగ్ తీసుకోవాలి. సో మీకు ఈ ఆప్షన్స్ ఏమి వర్కౌట్ అవ్వవు. ఇంకా మీకు మిగిలిందల్లా లాస్ట్ ఆప్షన్ ఒక్కటే, అదేంటంటే స్టడీ పర్మిట్. సో స్టడీ పర్మిట్ అంటే నేను మీకు ఇక్కడ రీసెర్చ్ చేశాను. లైక్ ట్రక్ డ్రైవింగ్ గురించి నేను చాలామంది అడుగుతుంటే లైక్ ఎలా వస్తారు, ఏఐపిపి ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టికల్లీ మనకి వర్కౌట్ అవ్వవని చెప్పి నేను రీసెర్చ్ చేస్తే నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ చూశానండి. సో ఆ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ప్రాపర్ ఎలిజిబుల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీట్ అయితే వాళ్ళకి మినిమం ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కనుక ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్కి ఫీజు మీరు ముందే ఎర్లీగా పే చేసేస్తే వాళ్ళు యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తారు మీకు. సో యాక్సెప్టెన్స్ లెటర్ అంటే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఏదైనా ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎలా యాక్సెప్టెన్స్ లెటర్ వస్తుందో కాలేజ్ నుంచి, అలానే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తారు. సో వన్స్ మీకు యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఫీజు అంతా కూడా పే చేసిన తర్వాత అప్పుడు మీరు స్టడీ వీసాకి అప్లై చేయాలి. సో స్టడీ పర్మిట్కి అప్లై చేసి ఆ పర్టికులర్ వీక్స్ వరకు మీరు కెనడా వచ్చి స్టడీ వీసా మీద ఆ ట్రైనింగ్ కనుక కంప్లీట్ చేసుకుంటే దెన్ మీకు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు మీరు ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ ట్రైనింగ్ ఇవి రెండు మీకు యాడ్ అయ్యి మీరు ఇక్కడే కెనడాలో జాబ్స్ అప్లై చేసి ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎల్ఎంఐ తెచ్చుకోవచ్చు. అండ్ వెంటనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉంటాయి. బట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఆ ఇంట్రెస్ట్తోనే ఇక్కడికి స్టడీ పర్మిట్లో వచ్చి ట్రైనింగ్ కంప్లీట్ చేశారంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ ఓన్ కంట్రీ అండ్ అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ కొంచెం గెయిన్ చేసుకోవాలి. అండ్ ప్యారలల్గా మీరు జాబ్స్ కూడా అప్లై చేయండి. సో లక్కీలీ మీకు కెనడియన్ ట్రైనింగ్ ఉంది కాబట్టి, కెనడాకి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి మీరు వాళ్ళు ప్రోయాక్టివ్గా వచ్చి మీకు ఎల్ఎంఐ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీ నెవర్ నో. బట్ ఆల్వేస్ అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంబైన్డ్ విత్ ట్రైనింగ్ will fetch you a job even at a faster rate. So I'll just walk you through the website. అసలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము వెబ్సైట్లో. సో మనం ఈ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమంటున్నారు. అండ్ అప్లికేషన్తో పాటు మనకి 3 years ఆఫ్ డ్రైవింగ్ హిస్టరీ అడుగుతున్నారు. కమర్షియల్ అన్న నాన్ కమర్షియల్ అన్న ఏ డ్రైవింగ్ హిస్టరీ ఉన్నా సరే అది మనం సబ్మిట్ చేయాలి. అండ్ కరెంట్ డ్రైవర్స్ లైసెన్స్ అడుగుతున్నారు. సో ఇది అయిన తర్వాత ఐఎల్స్ ఎగ్జామ్ వీళ్ళకి మినిమం 6 స్కోర్ కావాలంటున్నారండి. సో ఐఎల్స్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ది స్కూల్ అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది ఎంప్లాయర్. మనకి యూజువల్లీ ఎంప్లాయర్స్ తక్కువ అడుగుతారు, 5 band అడుగుతారు. అండ్ స్కూల్స్ కొన్ని 5 అడుగుతారు, కొన్ని 6 అడుగుతారు. సో ఈ పర్టికులర్ స్కూల్కి 6 కావాలంట. అండ్ ఇవన్నీ ఉన్న తర్వాత మనకి సెకండ్ స్టెప్ ఏంటంటే ఫోన్లో ఒక కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఎన్రోల్మెంట్ ఇంటర్వ్యూ.
సో వాళ్ళు డీటెయిల్స్ అన్ని మనకు చెప్తారు. అండ్ వాళ్ళు ఓకే అనుకుంటే మనతో మాట్లాడిన తర్వాత మనకు అప్పుడు ఒక ఇన్వాయిస్ పంపిస్తారు. సో అందులో అంతా మన ఫీజ్ అన్నీ ఉంటాయి. అండ్ అదే కండిషనల్ యాక్సెప్టెన్స్ లెటర్ లాంటిది కూడా మనకి ఒకటి పంపిస్తారు వాళ్ళు. సో ఆ కండిషనల్ యాక్సెప్టెన్స్ లెటర్ ఏంటనేది కింద వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్లీ మనకి డాక్యుమెంట్స్ చూస్తే నేను ఆల్రెడీ మీకు రిక్వైర్మెంట్స్లో చెప్పినట్టు క్రిమినల్ రికార్డ్, క్లీన్ క్రిమినల్ రికార్డ్ అడుగుతున్నారు, మెడికల్ ఎగ్జామ్ అడుగుతున్నారు. అండ్ దాని తర్వాత ఎంటీఏ ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారంట, వాళ్ళు 80% హైయర్ రావాలంటున్నారు. సో ఇవాళ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్, ఈ స్కూల్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. అండ్ వన్స్ ఇవన్నీ కూడా మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మనం ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మన యాక్సెప్టెన్స్ లెటర్స్లో కండిషన్స్ అన్ని వేవ్ ఆఫ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ రాశారు కండిషన్స్ విల్ బీ రిమూవ్డ్. దాని తర్వాత మనకి ఫైనల్ యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తారు. ఆఫ్టర్ విచ్ వీ షుడ్ అప్లై ఫర్ అ స్టడీ వీసా. సో అంత క్లియర్గా ఉంది కదా. ఇలానే మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ విత్ డిఫరెంట్ ఫీజ్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఫీజ్ మాత్రం $16,500 అవుతుంది. సో మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ వెబ్సైట్ చెక్ చేయండి. సో మనకి యూజువలీ ట్రక్ డ్రైవింగ్ స్కూల్స్ చాలానే ఉంటాయండి. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి యూజువలీ లిస్ట్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. బట్ వీటిల్లో కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. యూజువలీ ఫీజ్ పే చేసామని దాని తర్వాత వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ చెక్ ది స్కూల్ ప్రాపర్లీ. సో గూగుల్లో మీరు కెనడాకి వచ్చేలాగో చెక్ చేయలేరు కాబట్టి అక్కడ ఉన్నప్పుడే రివ్యూస్ చెక్ చేయండి. దాని తర్వాత మీకు వీటిలో జాయిన్ అయ్యి రాస్తారు కదా ఇప్పుడు గూగుల్లో మనకి రివ్యూస్ అన్నీ స్టార్స్ ఇస్తారు. సో అవన్నీ చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. ఫేక్ ప్రామిసెస్కి, ఫేక్ స్కూల్స్కి అప్లై చేయకుండా దూరంగా ఉండండి. సో వన్స్ ట్రక్ డ్రైవింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఇండియా వెళ్ళిన తర్వాత మీకు కెనడాలో జాబ్ రావడానికి మీ కాంటాక్ట్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయండి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు చాలామంది పంజాబీస్కి ఇక్కడ ట్రక్ కంపెనీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో వాళ్ళకి చాలామందికి బ్రాంచెస్ కూడా ఉంటాయి ఇండియాలో. సో అలాగా ఇండియాలో బ్రాంచెస్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్లోకి రాగలిగితే, సో వాళ్ళతో మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఎల్ఎంఐ ఇచ్చే ఛాన్సెస్ కూడా మీకు ఉంటాయి. సో ఎల్ఎంఐ అంటే ఏంటి అనేది క్లారిటీగా మీకు తెలియాలంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎల్ఎంఐ ఎలా ఇస్తారు, అసలు వర్క్ పర్మిట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు. లైసెన్స్ వచ్చినంత మాత్రమే జాబ్ వచ్చినట్టు కాదు. కొన్ని ట్రక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి టైఅప్స్ ఉంటాయి కంపెనీస్తో. సో వాళ్ళ కంపెనీలో ట్రక్ డ్రైవర్గా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే మీరు మీ ఓన్ కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి జాబ్ అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ ఎల్ఎంఐ అనేది లాస్ట్ స్టెప్ అండి. సో వర్క్ పర్మిట్ ద్వారా ఒక ఎంప్లాయర్ మిమ్మల్ని హైర్ చేసుకోవడం అనేది లాస్ట్ ప్రాసెస్. సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయండి. అండ్ కెనడాలో చాలా ప్రావిన్సెస్ ఉన్నాయి. అండ్ ఈచ్ ప్రావిన్స్కి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అండ్ మీరు కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్కి వస్తే కూడా కొన్ని ప్రావిన్సెస్లో లైక్ ఒంటారియో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రైనింగ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో మీరు కంపేర్ చేసుకుని బెటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూసుకుని ఫీజ్ మీకు ఎలాగా తక్కువ ఎక్కడ పడుతుందో మీరు ముందే అంత రీసెర్చ్ చేసుకుని దాని తర్వాత మీరు స్టడీ పర్మిట్కి అప్లై చేస్తే బెటర్. సో నా నెక్స్ట్ వీడియోలో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్స్ ట్రక్ డ్రైవింగ్కి కావాల్సింది, సో ప్రొవిన్షియల్ స్పెసిఫిక్, సో ఏ ప్రావిన్స్కి ఏ లైసెన్స్ కావాలి ఇవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అండ్ కంపెనీ రిక్వైర్మెంట్స్ కూడా, ఒక ట్రక్ కంపెనీ ఒక డ్రైవర్ని రిక్రూట్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చూస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఇంకా ఇన్ డీటెయిల్గా ఇలా నేను మాట్లాడటం కాకుండా మీకు డైరెక్ట్గా స్క్రీన్ మీద వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొవిన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ మనం డీటెయిల్గా 1-on-1 వెళ్దాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ బీ ఫ్రీ టు కమెంట్. నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.